హలో! హాయ్ అండి అందరికీ. మీ అందరికీ గుర్తుండే ఉంటది. అంబాటి రాయుడు క్రికెటర్ ఏదైతే ఎన్నికల కన్నా ముందు వైసీపీ పార్టీలో చేరడం అయితే జరిగింది. కాకపోతే కొన్నాళ్ళకే వైసీపీ పార్టీతో విభేదాలొచ్చి తర్వాత జనసేన పార్టీలో చేరడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు జనసేన పార్టీలో గూడా ఆయన కీలకమైన బాధ్యతలేమి నిర్వర్తించట్ల. చాలా సైలెంట్ అయిపోయారు. అయితే రీసెంట్‌గా బీజేపీ పార్టీ ఏపీలో బలపడాలని చూస్తా ఉందనమాట. కొంతమంది రాజ్యసభ సభ్యులను తమ పార్టీలో చేర్చుకోవటం గానీ, ఏపీ మీద వాళ్ళు ప్రత్యేకమైన దృష్టి సాధించారు. ఎందుకంటే ఏపీ పెద్ద స్టేటు. 25 పార్లమెంటు స్థానాలున్నాయి. అలాగే రాజ్యసభ స్థానాల్లో కూడా ఉన్నాయి కాబట్టి, ఇలాంటి సందర్భంలో ఏపీలో బలపడాలని చూస్తుంది కాబట్టి, క్రికెటర్ కాబట్టి, ఒక మంచి పేరున్న క్రికెటర్ కాబట్టి, ఆయన తమ పార్టీలో చేర్చుకోవాలని చెప్పేసి బీజేపీ ప్రయత్నాలైతే చేస్తా ఉంది. అందులో భాగంగా గత 2 రోజుల నుంచి కూడా అంబాటి రాయుడు బీజేపీ పార్టీలో చేరతారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలైతే వస్తా ఉన్నాయి. మరి ఈ యొక్క ఇష్యూ మీద అంబాటి రాయుడు ఇంతవరకైతే స్పందించలేదు. మరి ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. ఏదేమైనా గానీ నిప్పులేనిదే పొగరాదంటారు కదా! సంథింగ్ ఏదో జరుగుతుంది. చర్చల్లో ఆ దశలో ఉండుంటది మేబీ. త్వరలో అంబటి రాయుడు జనసేనని వదిలి బీజేపీలో పార్టీలో చేరతారని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి జనసేనలో పార్టీ గెలిచిన తర్వాత ఏమి కీలకమైన ఏమైనా ఇవ్వలేదా? పదవులు ఇవ్వలేదా? లేకపోతే ఏమైనా అసంతృప్తిగా ఉందనేది మనకైతే తెలవాలి. ఏదేమైనా గానీ అంబటి రాయుడికి మాత్రం ఒక నిలకడ లేదు. ఎందుకంటే వైసీపీ పార్టీలో చేరిన కొన్నాళ్ళకే జనసేనలో చేరడం, జనసేనలో చేరిన కొన్నాళ్ళకి మళ్ళీ బీజేపీలో చేరడం అనేది ఆయనకి కొంచెం నిలకడ లేదు అనైతే మనకైతే అర్థమవుతుంది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఒక మినిట్.